కవి కోకెల్ కవి కోకెల శ్రీ దువ్వూరి రామిరెడ్డి 5వ భాగం 2/12/25. ఆయన ప్రసిద్ధ కావ్యం మ్యాగ్నమ్ ఓపస్ అంటారు ఇంగ్లీష్. అది కృషీవరుడు కావ్యం. అందులో ఒక్కొక్కటి మనకు వివరిస్తున్నాను. నిన్న కొంత చెప్పుకున్నా. ఇవాళ లోకంలోని రైతుల్ని ఉద్దేశించి ఆయన ఏం చెప్పారో పద్యాల్లో కాకుండా వచనంలో మనకి దీన్ని ఆయన మీద ఈ పుస్తకం రాసిన వారు డాక్టర్ దుర్గంపూడి చంద్రశేఖర రెడ్డి. లోకంలోని భాగ్యానికంతా మూలం నువ్వు, ఫలం అనుభవించేవాళ్ళు ఇతరు. నీకు తిండికి బట్టకు ఎప్పుడూ కొరత. పండ్లు తినేవారు వాటి రుచిని మెచ్చుకుంటారే కానీ చెట్టు గురించి ఎవరు ఆలోచించరు. అలాగే ధనవంతులు భోగాలు అనుభవిస్తారే కానీ నిన్ను కన్నెత్తి కూడా చూడు. వారిని తలచక ఏదేమైనా నీ శ్రమార్జితమే నువ్వు తింటున్నావు. అయినా కాలం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు. నీ కష్టాలు తీరచ్చు, ధైర్యం విడవక శ్రమించు. పండిన పొలం అందాన్ని చూడు. ఆద్యంతాలు లేని నీ శరీర కష్టాలకు ప్రతిఫలమైన పంటను చూసి కవివి కాకపోయినా, మాటకారితనం లేకపోయినా ఒక్కసారి నమస్కరించి వర్ణించు. ఆకాశంలో మేఘాలు లేవు, ఎండకు పైరు వాడిపోతోందని దూషించక. పంటలను ఉద్ధరించే శక్తి సూర్య కిరణాలకు ఉంది. అవి సముద్రం నుండి నీటిని ఆవిరి రూపంలో తీసుకొని ఆకాశానికి మోసుకుపో. అక్కడ వాటిని మేఘాలుగా మారుస్తాయి. ఆ మేఘాలు కొంగల బారులతో ఆకాశంలో వస్తున్నాయి చూడు. బావి నుండి నీళ్లు తేవటానికి వెళుతున్న స్త్రీ కర్షకుల పాలి దైవమే మేఘ రూపంలో వస్తున్నాడని సరసోక్తులు ఆడుతారు. ఇదిగో ఇంద్రధనస్సు విరిసి ఆకాశంలో తూనీగలు మధురమైన ధ్వనులు చేస్తారు. కప్పలు బెక్కలాడుతుంది. తాగటానికి నీరైనా దొరకని కాలంలో నిమిషంలో దొరువులు నిండిపోయి తల్లులు పట్టుకున్న ఆగక పిల్లలు వారలో వ్యవసాయపు ఆటలు ఆడి అలసి ఆకలై ఇళ్లకు వెళ్తున్నారు. బీళ్ల నుండి పశువులు దొడ్డికి వచ్చాయి. బరదలేని మెరక నేలలో పసిగొయ్యలు నాటించి వసికొయ్యలంట వాటిని కట్టేసి గడ్డి చొప్ప వేయించు. ఆవులను కట్టివేయడంలో తమ్ముడి సాయం చెయ్యి. తమ్ముడికి తడిసిన పుల్లలతో వంట చేయలేని భార్య ఎండు కట్టెడంది. భార్య కష్టాలను పట్టించుకోవే. ఉన్నంతలో భర్తకు పిల్లలకు పెట్టి మిగిలిందే కొంచెం తాను తిని బెత్తగాళ్లకు పెట్టి. ఆమె కష్టాలు ఆమెకు తప్ప ఎవ్వరికి తెలుస్తాయి. అప్పులన్నీ తీర్చేయి. అప్పు చేసి తినే పప్పు కూటి కంటే అప్పు లేని గంజి మేలు. లోకంలో ఎటువంటి విప్లవాలైనా రాని వ్యవసాయం మానదు. గ్రామాలు చెడిపోయాయి. నేటి నాగరికత నీ మేలు కోర. అప్పు చేసి బ్రతకమంటుంది. అర్హత ఉన్నవాడే జీవిస్తాడు. శౌర్యం, బుద్ధి, తెలివి, విద్య, సత్యం, ఆత్మవిశ్వాసం అనే ఆయుధాలు విడిచిపెట్టవద్దు. ఈ నీతి వాక్యాలు చాలు. పండిన చేలు బంగారు ఇసుక కన్నులు కనిపిస్తాయి చూడు. ఆకాశంలో బారులు తేలి వెళుతున్న నీటి కోళ్ళ, కాలవ నీటికి వెళుతున్న కంజకలు విస్మయంగా చూస్తాయి. గోపకుమారుడు కాపు పిల్లలు వేణువు లోదుతో పశువుల మందలను ఇళ్లకు తోలుకొని వచ్చి బడి వదలగా పిల్లలు ఉప్పెన పట్టెలాడుతున్న. కర్షకుడు ఇంటి దారి పట్టారు. బ్రాహ్మణులు సంధ్య వారుస్తారు. భిక్షకు బయలుదేరారు. పక్షులు గూళ్లకు చేరాయి. అక్కడక్కడ నక్షత్రాలు వెలియగా చీకటి పడి. భర్త ఇంకా రాలేదేమని భార్య ఎదురు చూస్తూ ఉంది. ఇక రచ్చలోని వ్యవహారాలు చాలు. పిల్లలు నాన్న నాన్న అని ఏడుస్తున్నారు. భార్య స్నానానికి నీళ్లు సిద్ధం చేసి ఇక వెళ్ళి స్నానం చేసి వెన్నెలలో భార్య పిల్లలతో భోజనం చేసి పొడుపు కథలు, సమస్యలు, పూర్వగాథలు చెప్పి వాళ్ళని సంతోషమే. శ్రమ, విషాదం, ఆశలు, చింతలు అన్నీ కూడా నిద్రలోనే సముద్రంలో మునిగిపోగా హాయిగా తెల్లారేదాకా నిద్రపో. కృషీవరుల జీవితాన్ని వస్తువుగా స్వీకరించి రచించిన తెలుగు కావ్యాలలో
ఈ కృషివనుడే మొదటి కవి రైతు, వస్తువు రైతు జీవితం. కవికి ఇష్టమైంది అభిమాన పాత్రమే. ఉదయం లేచింది మొదలు రాత్రి పడక చేరేదా కాపులు వారి ఇల్లాండ్ర దైనందిన కార్యక్రమాన్ని దువ్వూరి రామిరెడ్డి ఈ కావ్యంలో వర్ణించి కాపుల జీవనంతో పాటు ప్రకృతి వనరులను కూడా కూర్చారు. వీరెంటికి అద్భుతమైన సమన్వయం రామిరెడ్డి విశిష్టత. ఈ కావ్యంలో కథ లేదు, కాపు జీవితమే దినచర్యే ఇతివృత్తం. ఈ దినచర్యకు నేపథ్యంగా ప్రకృతి వన. కవి చిత్రకారుడు ఒకచోట మూర్తీభవించినట్టుగా రచన జరిగింది. వ్యవసాయదారుల జీవితంలో కష్టాలు ఒకవైపు వర్ణిస్తూనే మరోవైపు వారు వ్యవసాయం విడిచిపెట్టరాదని ఉద్బోధిస్తారు. కవి సర్వ సంపదలకు మూలం కృషి అంటారు. కాపు స్త్రీల అవిరామ శ్రమను దువ్వూరి రామిరెడ్డి సానుభూతితో వర్ణించాడు. కేవలం అవిరామంగా పనిచేయటం కాదు, కొంత తీరిక కలిగించుకొని అలంకరించుకోమంటాడు రైతులు. శాంతమున నీకు రామణీయక పిపాస అంతరించినటంచునే ననను కాంతగాని ఎడలే సంసార కష్టములు స్త్రీ ప్రకృతి బలిపెట్టుట చెల్లదమ్మ. కర్షకుడి ప్రపంచాన్ని కవి ఒక చిన్న పద్యంలో చెప్పారు. పల్లె ఎల్లయ్య సర్వ ప్రపంచ సీమ ప్రియ యొక్కయ్య రమణీయ విగ్రహం బంగారు పంట పొలములే భాగ్యనిధులు అనుదిన పరిశ్రమమే మతమగునుడి. కృషివరుడి జీవితం ఎప్పటికీ నిరాశాపూరితంగా ఉండేదని, ఉచ్ఛదశ మళ్ళీ వస్తుందని ఆశించిన ఆశామూర్తి కవి. కష్ట సుఖాలనేవి ఎప్పుడూ ఒక రకంగా ఉండవు. కాల పరిణామంలో ఎన్నో మార్పులు. భవిష్యత్తు ఎవరు చెప్పగలరు అంటారు. రామిరెడ్డి గారి ప్రకృతి వర్ణనలు చాలా సహజం, సుందరం కూడా. పల్లె జీవితంలోని అతి సామాన్య దృశ్యాలను కూడా కవి రమణీయంగా మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజే. స్వారి చేయనిచ్చ భావంబు కలిగింప బర్రెనెక్కి వచ్చు బాలుడ వాని క్రింద తోయుట బర్రెని బాది సంతసింతురు ఇతర సఖులు నగుచు. ప్రతి పల్లె వనరులు దర్శనమిచ్చే దృశ్యం అది. వర్ష వనరులు రామిరెడ్డి గారు ఆయన కొండలు ఇలా కనపడే తటములకు ఆకాశములకు అంతరము లేక నీరదమాలలు రేలుచొంట నేలపై నిన్ను పడనీక నిలుపుచొండు స్తంభములనంగ గిరుడు దృశ్యంబురై. మళ్ళా తటములకు అంటే ఒడ్లకు ఆకాశములకు అంతరం లేక తేడా లేకుండా నీరదమాలలు రేలుచొండ అంటే మేఘాలు నేలపై మిన్ను పడని ఆకాశం వచ్చి నేల మీద పడకుండా నిలుపుచొండు స్తంభముల అనంగ గిరుడు దృశ్యం. ఆ ఆకాశం నేల మీద పడకుండా మనకుండే పర్వతాలు కొండలు అవి రక్షణ కలిగిస్తున్నాయి. కృషివరుడు ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక కొత్త పోక. అందుకే తన ఈ కావ్య రచన వల్ల తనను కర్షక పక్షపాతి అంటారేమోనని, దీన్ని ఆదరించరేమోనని కవి అనుమానించాడు. అయినా తన కవిత్వం బాహ్య నియమాలను దాటి స్వాతంత్ర సీమలలో విహరిస్తున్నదని, ఎవరు ఏమనుకున్నా లాభం లేదని, కాలం అనంతమైందని, భావాలు క్రమంగా మారతాయని జవాబు చెప్పుకొని హృదయంలోని భావాలను వ్యక్తం చేయడానికి జంకెందుకన్న లోకాహ్యయం నిరవధికా విపులాజ బుద్ధి అన్న భవభూతి పలుకల మననం చేసుకున్నాడు. పాశ్చాత్య భాషలలో గ్రామాల్లోని వివిధ వృత్తుల వారి, ముఖ్యంగా పశుపాలకుల అకృత్రిమ జీవిత స్వభావాలు వర్ణించే కావ్యాలు పాస్టరల్ కావ్యాలు. వ్యవసాయ వృత్తి ప్రధానమైన ఈ కావ్యం కూడా ఈ తరగతికి చెంది కృషివలుని కాపు పడదిని సంబోధిస్తూ వారి జీవితాన్ని నిసర్గ సుందరంగా వర్ణించిన ఈ కావ్యం తెలుగులో పాస్టరల్ కవిత్వాన్ని అంటే గ్రామీణ కవిత్వానికి తలమానం. జలదాంగన అనే కావ్యాన్ని 1920లో రాశారు ఆయన. 19లో అది ఒక సాయంకాలం కవి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ
పంట పొలాలలో చల్లగాలిలో విహరిస్తూ ఆనందిస్తున్న చీకటి పడింది. నక్షత్రాలు విరిశాయి. చంద్రుడు దయించాడు. పండు వెన్నెల నలుదిక్కులా విస్తరించింది. గాలి తాకిడికి ఊగుతూ చందని వస్త్రంలాగా చంద్రుడిని కబుతూ వీడిపోతూ అనేక విధాల మనోహర ఆకృతులతో ఒక మబ్బు కనిపించి చంద్రుడితో విహరించడానికి వచ్చిన రోహిణీ దేవా అన్నట్టుగా ఆ మేఘం ఒక సుందరి రూపాన్ని కవి కూడా ఆశ్చర్యపోయి కన్ను వాల్చక ఆమె అందాన్ని చూస్తూ ఊహలో తాను కూడా ఆ మేఘ సారూప్యాన్ని పొంది ఆమె వివరాలను తెలుసుకోగోలే. నా చరిత్ర విని దైవ సృష్టికి ఆశ్చర్యం పొందాలనుకుంటే అలాగే చెప్తా అన్నది. అయినా కవికి తెలియందేముంది, అడిగావు కనుక చెప్తా. సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, దిక్కు, కుల పర్వతాలు, వీటికన్నిటికంటే ముందే బ్రహ్మణ పూర్వరూపమైన సముద్రాన్ని సృష్టించారు. మాయ నన్ను, చీకటిని, కవిని అదృశ్యమైపోయి ఎన్నో కాంతి గోళాలు పుట్టి మమ్మల్ని వెడదీశాయి. అప్పుడు పృథ్వీ అనే బాలిక నాకు తోడుగా నిలిచి నా ఇంట్లోనే ఉండిపోయి కారుడనే సుందర యువకు మా ఇద్దరినీ చూసి ప్రేమించి వివాహమాడి కొంతకాలం సుఖంగానే నాకు సంతానం కలిగి పృథ్వీకి ఈర్ష్యపడి నా ఇంటిని కొంత ఆక్రమించి కొంతకాలానికి ఆమెకు సంతానం కలిగి నా పిల్లలకు పృథ్వీ పిల్లలకు కొట్లాట్లు ఏర్పడ్డాయి. పృథ్వీ భర్తను లొంగ తీసుకొని తన పిల్లలకు బుద్ధి నిప్పించి దానితో వాళ్ళు గర్వించి నా సంతానాన్ని తినడం ప్రారంభించి నా సంపదను దోచుకోవడం మొదలుపెట్టి గోడలు తయారు చేశారు. నా హృదయాన్ని చీల్చి త్రోవలు తీసుకున్నారు. భోగాలు ఎక్కువై వాటి కోసం ఒకరితో ఒకరు తలబడి రక్తపు టేరులు పారి నువ్వు అడిగావు కాబట్టి, కానీ ఈ గాథలు తవ్వుకోవాల్సిన అవసరం నాకేముంది? మరి ఓ జలదాంగన, నీకు అందమైన రూపం ఎలా వచ్చిందో, పూర్వం సముద్ర రూపం ఇటువంటి అపూర్వ సౌందర్యంగా ఎలా మారిందో తెల్పవా అని అడిగాడు. జలదాంగన ఇలా ఒకనాడు నేను నా భర్త అన్యోన్యంగా ఉన్న సమయం ఆయన నా పట్ల తన ప్రవర్తనకు క్షమాపణ కోరుకున్న గతాన్ని గురించి ఆలోచించవద్దన్న తన వ్యామోహంలో కారుడనే పేరుతో నిన్ను చేరుకున్నా. కానీ వాస్తవానికి నేను సూర్యుడిని పచ్చని గుర్రాల రథం మీద ఆకాశ విహారం చేస్తూ నా నిజ రూపం చూడు అని సహస్ర కిరణాలతో ప్రత్యక్షమయ్యా. అతని కాంతిని చూడలేకపోయా. అప్పుడు తన నిజ రూపాన్ని కుదించా. నువ్వు నా మనస్సును దోచుకున్నావు, నిన్ను విడిచి ఉండలేను, నా దగ్గరే కాపురం ఉండమన్నాడు. ఎంతో సంతోషించాను. కానీ ఆకాశంలో ఉండే సూర్యుడెక్కడా, కిందుండే నేనెక్కడా, మనకు సమాగమం ఎలా? ఇంతకు ముందులాగా ఉందామా? నిన్ను గగన సామ్రాజ్యానికి రాణించేస్తాను. 1000 చేతులతో లాక్కున్న బాష్పమై అతని కౌగిల్లో లీనమయ్యా. ఈ రూపం వచ్చింది. గాలిలో కొండ చర్యలతో పొదరిళ్లలో వెగరిస్తాను. కొన్నాళ్ళు సుఖంగానే ఉన్న తర్వాత సూర్యుని మోసం తెచ్చి నన్ను నమ్మించి ఆకాశానికి తెచ్చాడు. పూర్వం శరీరం పోగొట్టాడు. పిల్లలు విడిచి వచ్చా. దానికి ఫలము అన్నట్టు సూర్యుడు సరోజన్ని చేపట్టాడు. నాకెంతో బాధ కలిగి మరో వార్త కూడా తెలిసింది. ఛాయ అనే మరో స్త్రీని కూడా అలాగే చేశాడు. నానాటికి అతని అకృత్యాలు ఎక్కువై ఆత్మహత్య చేసుకుందామని హిమాలయాలకు ప్రయాణమయ్యా. హిమాలయాన్ని చూడగానే నాలోని అసూయ అణగిపోయి తిరిగి చూద్దామని అనుకో. నీ అదృష్టమే అదృష్టం. నువ్వు వర్ణిస్తుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. నీలాగా ఎక్కడికైనా వెళ్ళగల రూపం ఉంటే హిమాలయం చూడటానికి ఎగిరి గంతెయ్యనా అన్నాడు. హిమాలయాల్లో తాను చూసిన వింతలను వర్ణించింది జలదాంగ. ఆమెకు ఒక కొలను కలిపి అందులో మునగాలనిపించింది. మంచురాయిగా మరి కళ్ళు తెరిచి చూసేటప్పటికి చిరునవ్వు నవ్వుతూ సూర్యుడు పక్క కలపడు. కోపం వచ్చి నిర్జల గర్భంలో లీనమైపోయి భక్తి ఆమె ప్రార్థన చేరి ఓదార్పుగా కొన్నాడు తన ఇంట్లో ఉంచుకొని పైరు చేరులో విగడి కాల్వలలో పొలంలోకి కలువలు కుప్పుడు నీయగా స్వీకరించి
నదులలో కలిసి స్వస్థాన కొన్నాళ్ళ తర్వాత మళ్ళా సూర్యుడు చెంతకొచ్చి ఈతని కౌగిలింతతో మళ్ళీ బాష్పరూపై ఆకాశంలో మబ్బుగా మారి సంచరించి చల్లని గాలి వీయగా నీలి ముసుగు సవరించుకుంటూ సాగిపో కవి కనుల కందినంత వరకు జలదాంగను చూసి కళ్ళు బాష్పాలు కారుతుండగా ఇంటికి వెళ్ళి నిద్ర కలలో చల్లని వెను హిమాలయం జలదాంగల మంచు తుప్పలు సెలయేళ్ళు అంచరాబారుడు శివతాండవం ఏమేమో చూస్తూ నిద్ర మీరు జలదాంగను తెలుగులో మొదటి ఆధునిక వైజ్ఞానిక కావ్యం అని చెప్పచ్చు. అది నీతి కథ. మబ్బుకు కవి స్త్రీ రూపం ఇచ్చాడు. దీని పూర్వ రూపం సముద్రం. సముద్రంలోని నీరు సూర్యుడి వేడికి ఆవిరై మేఘాల రూపం పొంది అదే సూర్యుని కవ్విల్లో సముద్రం ఆవిరి ఆకాశానికి వెళ్ళి ఆ మబ్బుడు ఆకాశంలోని చల్లదనాన్ని మళ్ళీ భూమి మీద వర్ష రూపంలో నీరుగా వస్తుంది. ఆ నీరు కాల్వలై సెలయేళ్ళై నదులై పారి మళ్ళీ సముద్రంలో ఒకటి మళ్ళీ సూర్యుని వేడికి ఆవిరై మేఘ. ఇది క్రమం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సముద్రం, భూమి, సూర్యుడు, పద్మం, ఛాయ వీటన్నిటికీ కవి మానవ రూపం కల్పించి మేఘం, భూమి, పద్మం, ఛాయ, స్త్రీ, సూర్యుడు, పురుషుడు ప్రకృతిలో అంశాలకు వ్యక్తిత్వం కల్పించడం ద్వారా కవి ఒక మనోహరమైన కథను చెప్పారు. ఈ కథారూపంలో ప్రకృతి తత్వాన్ని వివరించారు. మానవుడు సముద్రంలోని ప్రకృతి సంపద కొల్లగొట్టడమే కాక తమలో భోగభాగ్యాల కోసం కొట్లాడుకోవడాన్ని కవి నిరసించారు. దీనికి కారణం కూడా చెప్పారు. ప్రకృతి శాస్త్రంబు విద్యయు భవ్య కళ భావ సంపూర్ణత తోడుపడుట లేక ప్రజల నాశనమందే పర్యాప్తమగుడు సెలవులకు మించి ఆర్జించుట వల్ల కవికి ఈ కావ్యంలో వర్ణనలకు మంచి అవకాశం కలిగి సాయంకాలాన్ని మేఘాన్ని హిమవత్ పర్వతాన్ని కవి చక్కగా వర్ణనలో కవి చక్కని జాతీయాలు ప్రయోగి అంతకంతకు సతి 10 అకృతములు హెచ్చి చల్ల వైచిన పాలున జవికి మనం విరుగ ఆత్మహత్యయు కొంత ప్రియమట అంత హిమగిరికేగా ప్రయాణమై చల్ల వేస్తే పాలు వెలిగినట్లు అన్న ఉపమానం ఇక్కడ గమనించాలి. కావ్య వస్తువు ఏదైనా కవి పల్లె జీవితాన్ని వర్ణించకుండా ఉంది. యువక స్వప్న 1922-23లో రామిరెడ్డి గారు రాసింది. సాయంకాలమైంది, సూర్యుడు అస్తమించాడు, తారకలు తోచాయి, సముద్రంలో నుండి వెదరినట్టుగా చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. సముద్రంలో దూరంగా ఒక నక్షత్రం ఏదోలా కనిపించింది. అది తర్వాత తెల్లని పక్షిగా కనపడింది. తర్వాత మేఘంగా అనిపించింది. కొంత దగ్గరగా ఒక ఓడ అనిపి ఆ ఓడలో ఒక సింహపీఠి మీద ఒక స్త్రీ కూర్చొని వీణ మీటుతూ ఆమె సంగీతం ప్రకృతినంతా పరవశింపజేసి కవిని ఆమె దగ్గరగా లాక్కు ఆమెను చూడగానే కవిలో భక్తి భావం కలిగింది. వినయంగా నమస్కరించి పక్కన నిలబడ్డాడు. ఆమె తల మీద మణిమయ కిరీటము, ఆమె పక్కన ఒక వికృతమైన అస్థి పంజరం. ఆ చెల్లెమూర్తి నాట్యం చేస్తూ తన చేతిలోని దండాన్ని ఎటు చూపిస్తే అటు నగరాలు బూడిదలైపోతుంది. బూడిదలో నుండి అంకురాలు చెగులు ఆమె పాదాల వద్ద విరిగిపోయిన రాజదండాలు, సింహాసనాలు, కిరీటాలు పడి ఆమె కుమారుని తల్లి పిలిచినట్టుగా కవి పిలిచి ఇలా అన్నది. ఇంత రాత్రి వేళ ఇక్కడ ఒంటరిగా సముద్రంలో అలలు చూస్తూ ఉన్నావెందుకయ్యా? నీలో ఎటువంటి మనోహర భావాలు కలిగాయి? ఏకాంత విహారం కోసం వచ్చావా? నక్షత్రాలు లెక్క పెట్టాలనుకున్నావా? సముద్రం మీద ప్రయాణించాలనుకున్నావా? ఆకాశంలో ప్రయాణించడానికి మేఘం కావాలనుకుంటున్నావా? నీ ముఖం ఎలా వాడిపోయిందేమిటయ్యా? మనస్సులోని ఒక్క కవి నిర్భయంగా ఆమెకు వెల్లడి. కాలవాహిని ధరించడానికి చుక్కానిదే నావ మీద తిరుగుతున్నా లోక చరిత్రను చూసి క్రోధం వస్తూ ఉంది. దుర్జన పాపాగ్నిశిఖలు నలుదిక్కులను కప్పేశాయి. బలవంతులు ఏమి చేస్తే అదే ధర్మమైపోయి. ఒకవైపు పాలకు, మరోవైపు దురాచారం. మానవ స్వభావమే
మరపుకు వచ్చేట్లు చేస్తూ భూమి అంతా ముళ్ళ పొదలతో నిండిపోయి పూల మొక్కలు నశించాయి. ముళ్ళ తీగల దుంపలు మొదలంతా దొన్నకపోతే మాతృ పూజకు పూలు ఇంకా దొరకవు. ఆమె ముఖంలో చిరునవ్వు వెలసే వీణా తంత్రులను చక్కది నీ మనస్సులో వల్లకి రంజిత మంజుల గానం నాటుక ఈ పదాలు నా వీణతో మిళితం చెయ్య. అప్పుడు నీ వివరం దేవతా స్త్రీవా, ఒక మాతవా, సరస్వతివా, ఎక్కడి నుంచి వచ్చి ఎవరవో కానీ పసలేని ఎముకలలో కూడా జీవకళ పుట్టిస్తున్నావు. ఆమె ప్రకృతి గర్భంలో ఎంత శక్తి ఉందో నీకు తెలియదబ్బాయి. ఈ భూమినంతా పొడి చేసి వెయ్యడానికి ఒక్క అణువులోని శక్తి చాలు. ధర్మాన్ని అణచి దుర్జనత్వం పెరిగినప్పుడు జనాన్ని మేల్కొల్పడానికి వీణ మీటుతారు. నాకు తోడుగా ఉండి ఆ ఆజ్ఞలకు అనుగుణంగా నడుచుకుంటాడు. ఈ శరీరము అతనెక్కడ కారు పెట్టి అక్కడ జీవం ఉప్పొంగిపోతుంది. కాలక్రమాన్ని అనుసరించి లోకమంతా తిరుగుతాం. ప్రకృతిని లోపరుచుకున్నాన్ని మనిషి గర్విస్తాడు. వాడి గర్వాన్ని చూసి ప్రకృతి నవ్వుతాడు. ఇక ఈ మాటలు వద్దు, అర్ధరాత్రి అయింది, వస్తావా? నా నావలో రేపు చేరడానికి వెళ్దాం. మనం వెళ్ళే మార్గంలో అందమైన దీవి ఒకటి వస్తుంది. అక్కడ ఒక ఉన్నతమైన మేడ ఉంటుంది. దానికి భయంకరమైన వేట కుక్క కాపలా కాస్తూ ఉంటుంది. నేల మీద నడిచే చీమైన, ఆకాశంలో ఎగిరే పక్షి అయినా వాటి కంట పడాల్సిందే. వాటిని మోసం చేసి మనం లోపలికి వెళ్ళాలి అని. తల్లి, ఇంత కష్టం ఎందుకు? మనకు దీనివల్ల ఏమిటి లాభం? గాలి తూర్పు దిక్కుకు వీసుకొని తెరచాపలెత్తుదాం, అటే వెళదాం అన్నారు. కాదు, అక్కడ నాకు ఇష్టమైన బాల్య సఖి ఉంది. ఆమె ఎవరో కాదు, నీ తల్లి అని. అతడాకు పాదాలకు నమస్కరించి నాకు ఈ రహస్యం తెలియదు. తల్లి చిన్ననాడే చనిపోయిందన్నారు. మాతృ ప్రేమ తెలియదన్నారు. ఆమె దీవికి ఎలా వచ్చి ఆ మేడ ఎవరు కట్టి ఆమె నన్ను ఒంటరిగా వదిలి ఎందుకు వెళ్ళి కుక్కలు ఎందుకు కాపలా కాస్తున్నాయి? ఆమె దీక్షగా ఉందా, నిర్బంధంలో ఉందా? మా తల్లి ముఖాన్ని ఒకసారి చూపించి ఎంతటి త్యాగాన్నైనా చేస్తా. ఊరికే తల్లిని చూడాలన్న ఆత్రంతో ఈ ప్రతిజ్ఞ చేశావా? ధర్మ నియతిని గౌరవించడానికి చేశావు. ఆమెను చూడకుండా ఈ దీక్షని వెళ్ళనని నా పాదాల మీద ప్రమాణం చేయమందా. అతడు వెంటనే ప్రతిజ్ఞ చేశాడు. కుమారా, రమ్మని కౌగలి గాని అనుకూలంగా వెళ్ళి నావ దీవి చేరి పూర్వం స్వర్గంగా ఉండి నా దీవి పాడుపడినట్టు ఆ దేవి కవి ఇద్దరు పారా కుక్కల్ని తప్పించుకొని మేడలో అడుగుపెట్టి అక్కడ ఒక స్త్రీ మూర్ఛలో ముడు. ఆమెను చూసి వాడు దుఃఖించారు. ఆ దివ్య గానంతో ఆ స్త్రీ మేల్కొని స్పృశించిపోయి ఆ తల్లి మేనుడు దేవి స్పృశించి తల్లి ఆస్పర్శతో పునరుజ్జీవనం పొంది ఈ రకంగా నేను అడవిలోని కొలను తీరాన విహరిస్తూ ఉండగా ఒక కోతి వచ్చి మాది కిష్కింధ, ఇతర మృగాలు ఈ వనాన్ని పాడు చేయకుండా మేం కాపాడుతాం అని అనుమతి తీసుకొని మోకం తీసుకొచ్చి వనాన్నంతా కొల్లగొట్టి నేనిక వాటిని రావద్ద అది క్షమాపణ వేడుకొని మా కృతజ్ఞత తెలుపుకుండా నిన్ను రాణించేస్తాం అని ఈ భవనంలో పెట్టి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి నన్ను అలంకరించి ఒక ముసలికో నా తలపై రత్న కిరీటాన్ని పెట్టి అది హిమాలయ శిఖరంలా తలపై బరువై మరొకటి చేతులకు కంకణాలు పెట్టి కదల్చడం కూడా కష్టమై సంఖ్యలే మరొక కాలికి అందె తగిలించి కదలలేక ఊరులను తగులుకొని లేనిలాగా బాధపడి ఈ విధంగా కపటంతో నన్ను కట్టి సంతోషంతో సంధ్యను గ్రోల తాగి నా పాలు తాగక రక్తం కూడా తాగి నేను ఈ విధంగా కూలిపోయా. వీణానాదం విన్న తరువాతే మెలకు వచ్చి నీ అపూర్వ మగత్వము అప్పటి పతనం ఆలోచించిన గుండె పగలని కుమారుడు ఎవడుంటాడు అని కవి తన బాష్పధారతో మాతృపాదాలను అభిషేకిస్తారు. నీ వింత దుఃఖంలో ఉండటం నాకు తెలియలే. కాలం ఆసన్నమై తలుపుది
ఎంత సుదీర్ఘ నిశి అయిన సూర్యకిరణాలతో అంతం కావాలి. నిద్రలో ఉన్న పూర్వరూపిణి కాగల మాయావులు మోసగిస్తే నమ్ముతున్నావా? నీ కుమారుల దర్పణాలలో నీ నిజస్వరూపాన్ని చూసి కష్టాలు కలకాలం ఉండవని దేవి ప్రబోధిస్తూ ఉండగా కవి స్వప్నం నుండి లేచారు. తెల్లవారింది రమ్మని చెప్పి తల్లి నీళ్లకు చెరుపుకుని ప్రతి దిశను నెత్తి స్వప్నంబు వస్తూనే స్వప్నము యథార్థ రూపంబు బడయునే దీన దస్యాస్పదం బంగు దినము కన్నా ఆశ గొలిపించు నిశయి సౌఖ్యావకంబు అనుకున్నాడు. నువ్వు రామిరెడ్డి దేశభక్తి కావ్యమి. ఈ కావ్యంలోని యువకుడు భారతీయ, దీవి భారతదేశం. దీనిలో బందీలుగా ఉన్న స్త్రీ భారతమ్మ, వానరుడు ఇంగ్లీష్ వాడు, కిష్కింద ఇంగ్లాండ్. దేవి ప్రతీకార శక్తి. ఆమె పాశ్చాత్య ప్రపంచం నుండి స్వాతంత్ర భావనాలను తీసుకొని పరాయి పాలన విముక్తిని స్వాతంత్రాన్ని కోరుతున్నాడు. దేశ పరిస్థితులకు వివరించి చాలించారు. దేశాన్ని పీడిస్తూ ఉన్న పరాయి పాలన దురాచారాలు నశించాయని ఆదేశించారు. కడుపటి వీడ్కో 1920 ఒక మునివాటికలో శారద అనే మునికన్య, గౌతముడనే ముని కుమారుడు బాల్య గౌతముడు వేదాది విద్యలు నేర్చుకోవటానికి వెళ్తాడు. 8 ఏళ్ల తరువాత తిరిగి వస్తాడు. శారద సెలయేటిలోని నీటిలు తేవటానికి వెళ్ళి నీటిలో ఆడుతూ కడవ సెలయేటి మధ్య కొట్టుకుపోగా దానికోసం ఏటి మధ్యకు వెళ్ళి నీటిలో మునిగి పోబోతాడు. గౌతముడు రక్షిస్తాడు. 8 ఏళ్ల తర్వాత వీళ్ళు కలుసుకోవడం మళ్ళీ అది. ఈమెతో వారి ఆశ్రమానికి వెళ్ళి అతిథి సత్కారాలు పొందాడు గౌతముడు. శారదా గౌతముల బాల్య స్నేహం మళ్ళీ చిగురించి శారద బాల్య స్నేహం ప్రణయంగా మారింది. కొన్నాళ్ళు గడిచాయి. చైత్ర పౌర్ణమి వచ్చింది. ముని కంజలంతా అలంకరించుకు తోటకు వచ్చారు. శారద గౌతముతో వచ్చింది. చెట్లకు పూజ చేశారు. ఆటపాటలతో ఆనందంగా గడిపారు. సాయంకాలమై ముని కంజలంతా ఒకరొకరుగా ఇళ్లకు వెళ్ళారు. చంద్రోదయమై గౌతముడు ఇంటికి వెళదామన్నాడు. సెలయేటి తీరాలలో తిరగకుండా ఎట్లా పోదాం? వాడు మీద వంగిన మామిడి కొమ్మ సహజమైన బంత. చిన్నతనంలో ఆడుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం అందిశ. మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా చెయ్యి పట్టుకొని లాగి ఇద్దరు సెలయేటి తీరానికి చేరారు. శారద కొన్ని కుచ్చుగా చేసి తీసి కొమ్మని గౌతముడికి గౌతముడు బాధపడు వాటిని తెంపినందుకు అందమైన వస్తువును చూడవలసిందే, సొంతం చేసుకోకూడదు. అందమైన వస్తువు కావడం దాని దోషమాన్. అందమైన వస్తువు చూసినప్పుడు కోరిక కలిగినప్పుడు దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేయడం సహజమే కదా అంద. ప్రేమ వాంఛానికి భేద పనికి తెలియటం. పుణ్యమతులైన వారికి సౌందర్య పూజ ఆనందాన్ని కామాన్ని కలిగించదన్నాడు. అయిష్టంగానే పూల గుత్తి అందుకున్న తన బాధను తెలిపే ఒక నిట్టూర్పు విడిచి ఆమె ఆ నిట్టూర్పును గమనించలేదు. మామిడి చెట్టు వద్దకు చేరుకున్నారు. వాగు మీదకు వంగి ఉన్న కొమ్మను మీద కూర్చున్నారు. అవి ఊయల్లాగా ఊగుతూ ఉంది. శారద తన మనసు విప్పి మాట్లాడు. నిన్ను మళ్ళీ చూశాక చిన్ననాటి స్నేహం ప్రేమగా దిగలి. నన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ఎడబాసి వెళ్ళరని భాష చెయ్యవ. గౌతముడు చకితుడయ్య. ప్రకృతిలోని ప్రతి వస్తువును ప్రేమిస్తానని, కానీ దేన్ని కావించనని. బంగారు గొలుసులతో నా స్వేచ్ఛ ఎందుకు హరిస్తావు అన్నాడు. చక్కగా పూజన పువ్వు ఎవరు అనుభవించకుండా వ్యర్థమైతే ఈ సృష్టి అర్థమేముంది అంటుంది. సృష్టిలో ఏదీ వ్యర్థం కాదని అడవిలో పూజన పూలు మనుషులకు వ్యర్థంగా కనిపించిన తుమ్మెదలు వాటిలోని తేనెను గురులుతాయన్నాడు గౌతమ్. ఇహలోక జీవనంలో ఇది సహజం కాదు. ఏటికి ఎదురీదడం ఎందుకు? ప్రకృతి సహజమైన పద్ధతి అనుసరిద్దాం అందాం. ప్రతి నిమిషానికి మారే ఈ ప్రపంచంలో శాశ్వత ఆనందాన్నిచ్చే విషయ సంపత్తి ఉందా? నన్ను ఇంటికి కట్టివేసే ఎటువంటి ప్రేమను నేను పెంచుకోనంటాడు.
ఈ విశాల ప్రపంచంలో వెచ్చగా నివసించాలనుకునే నన్ను పర్ణశాలలో బందీ చేయటం వట్టి మాట. శారదకు ప్రపంచం శూన్యమర్పించి నా ఆశలు భగ్నమయ్యాయి. కడబడి వీడుకోలేమన్నది రణశైకి నీకెప్పుడు సుఖాలు కలుగ్గా అని కోరుకున్న గౌతమి మెడను గట్టిగా కాళ్ళు జారాయు. ఆమె ఇచ్చిందో వాళ్ళిద్దరినీ ఆ సెలయేరు జీర్ణించుకుంది. ఈ కావ్యంలో దుర్వి రామిరెడ్డి ప్రకృతి సహజమైన ప్రణయాన్ని అందం దర్శనీయమే కాని అనుభవించకూడదన్న భావానికి ఘర్షణవని. మొదటి భావానికి నాయక, రెండవ భావానికి గౌతముడు. విశ్వమెల్ల తనదిగా భావించు ప్రేమ కనుక ఏకాశ్రితం అయిన కామమే అన్నది గౌతముడి. పూచెనోయ్ చక్కదనాల పూవకండు యౌవన నికుంజముల గంధమావహిన అది నిర్భుక్తమై కాన వ్యక్తమై సృష్టి ఆశయ ఏమిటో చెప్పగలదు. అనుసరింతము ప్రకృతి నవ్యంపు ధోర అన్నది శారద వాడు. ఈ కావ్య నాయకుల్లో రాయప్రోలి వారి అమలిన శృంగారం భావం కవి. ఆమెను వివాహం మాడడు, దాంపత్య శృంగారం పనికిరాదు. కానీ ఆమెను నిరంతరం కోరుతాడు ప్రేమి. ఇది ప్రకృతి విరుద్ధమని నాయిక భావం. దువ్వూరు రామిరెడ్డి నాయిక వాదాన్ని సమర్థించినట్టు అని ఎడలు వాయని సక్కులను కడుపులలో పెట్టుకున్న కృవాక తుంపెసలుగొట్టు ఎంత పుణ్యంబు చేసినో ఈ సర్వని ప్రేమ వంచనరించి జీర్ణించుకొనగా అంటే వసంతోత్సవం మునికన్యల ఆటపాటలు పూర్తయ్యాక సాయం సంధ్యా సమయమై ఆ సంధ్యను కూడా కవిలాంట చెట్ల నీడ తొలి దిక్కు చేరబారి ఆత్మహత్య నశించే సంధ్యాంతరము గిరుల నీలిమ మరికొంత విరివి అయ్యే చుట్టుపట్టులు మసి నల్కినట్టు దోష. ఈ వనల కావ్యం సుఖాంత కావడం సూచిస్తుంది. ఫలిత కేశ 1940 భార్యం గడ్డం చేసుకోమన్నది. కవి ఏదో ఆలోచిస్తూ గడ్డం చేసుకోవడానికి అద్దం ముందు కూర్చున్నాడు. వీసంలో తెల్ల వెంట్రుక కనిపించింది. విచారం కలిగింది. కత్తిరించేశాడు. అయినా అది మీసాలు ఇరుక్కొని కవిని వెక్కిరించి, నన్ను మళ్ళీ పెరగకుండా కత్తిరించేయగలవా? నేను నీకు కాలగతిని తెలియ శత్రువును కాదు మిత్రుణ్ణే అంటు. ఎంత డబ్బు సంపాదించినా ఖర్చు పెట్టకపోతే లాభం లేదు. కాలం ఎప్పటికీ ఒకలాగా వయసు ఉండగానే అనుభవించు, దానం చేయి. దైవం ఉండగానే ఇల్లు చక్కవి అని ప్రబోధి. కవితలకు మరణం అంటే భయం లేదని తాను మళ్ళీ 1000 సార్లైనా ఈ భారత భూమిలో పుట్టాలని కోరుకుంటున్నానని. ఫలితకేశం స్వర్గాన్ని కోరని వారెవరు? అక్కడ అప్సరసలతో సంఘించాలి, కోరని వాడు అంటుంది. ముక్తి కోరుకుంటాను కాదు. అటువంటి మార్పు లేని స్వర్గం ఎవరికి కావాలి? ఆ స్వర్గం కంటే ఈ భూమిలోనే అందము సుఖం ఎక్కువగా ఉంటుంది అని. అన్ని గొప్పలు చెప్తున్నావు. నీ దగ్గర అమృతం ఉందా, కల్పతరు ఉందా, చింతామణి ఉందా అని ప్రశ్నించింది. అప్పుడెప్పుడో విశ్వామిత్రుడు ప్రతి సృష్టి చేశాట. ఇప్పుడు మా శాస్త్రవేత్త పునఃసృష్టి చెయ్యగలరు. స్వర్గం కంటే మీ చవిటి నేల గొప్ప చేసి చెప్తున్నా. స్వర్గం పొందంటే నరకమే నీకు అన్నది ఫలితకు. స్వర్గంలో పని లేని జీవితం కంటే నరకంలో సత్యమార్గ ప్రచారం. నరకంలోని మనుషులకు యముడు వాస్తవం కాదు, కల్పన. కాలం అనే భావాన్ని మూర్తిమత్వం కల్పించాడు కవి అని బోధిస్తే నరకంలో విప్లవం వస్తుందంటాడు కవి. ఇటువంటి బోధలు చేస్తే పాప భీతి పోతుంది. ప్రజలు దాన ధర్మాలు చేయ, న్యాయానికి సత్యానికి ఆధారం ఉండదు అన్నది ఫలితకి. ఎంతకాలం భయపెట్టగలం? సత్యం తెలిపి ధర్మపదంలో నడపడం వేరు. ఈ మాటలు అందరికీ చెప్పద్దన్నది ఫలితకి. ఇంతలో భార్య వచ్చి, నీకా మీ గడ్డం కోసుకోవడం పూర్తి కాలేదా? పగటి కలలు కంటున్నారా? కవి త్వరగా పని ముగించుకొని స్నానానికి. దువ్వూరి రామిరెడ్డి దాదాపు 14 సంవత్సరాలు కవిత్వం రాయటం మానేసి
1942లో మళ్ళీ ఈ కావ్యం చేసుకుతే బట్టి అసలు మళ్ళీ కవిత్వం రాయగలను లేదు అని అనుమానం ఆయన హృదయంలో మొలక. ఈ కావ్యంలోని ఫలిత కేశం ఆయన కవిత్వ రచనను ఉద్బోధించి 14 వర్షముల పాటు కలంబును ముట్టకి సుఖాస్పదములు నిర్విచారములు వ్యర్థపు సోమరి జీవితం చేపలదవే నేను కూడా మనగెత్తిది నిద్ర మేలుకం నీ ఎద జిగిరించు భావముల కిమ్ము మనోహర రూప సంపద. వృద్ధాప్యం వస్తోంది, నిరర్ధకంగా కాలం గడపకు, మళ్ళీ కావ్యచరకి మొదలుపెట్టు అని కవి హృదయం. దర్గ నరకాలనేవి లేవు, అవన్నీ ప్రజలను భయపెట్టడానికి ఆశ పెట్టడానికి ఇటువంటి ఆశలు భయాలు అజ్ఞాన మూలకాలు. ఇవి ఎప్పటికైనా తొలగిపోవాల్సింది. అందువల్ల ప్రజలు సత్యాన్ని తెలపాలి. సత్యం తెలుసుకునేవాడు ధర్మవర్తనులు కావాలి అని ధర్మి బోధించాడు. కవి రవి 1940 ఒక ఉదయం కిటికీ ఊతల మధ్యగా బయటికి చూడగా కవికి సూర్యుడు కనిపించి కవి సూర్యుడితో సంభాషణ కలిపి సూర్యుడు తన గొప్పతనాన్ని మనుష్యుడి అల్పత్వాన్ని ఎత్తి చూపించి కవి సూర్యుడిని ఎత్తి పొడిచాడు. కోపించకుండా సూర్యుడు మానవ పరిణామం కాలానుబద్ధ సరణి జరిగిందని చెప్పి కవి మళ్ళీ మానవుడి గొప్పతనాన్ని పడి సూర్యుడు కవి అజ్ఞానానికి భూమి చరిత్రను తెలియజేసి ఈ భూమి మీద 30,000 సంవత్సరాల కిందట మనిషి ఆటవిక జీవితాన్ని విడిచిపెట్టి అప్పటి నుండి ఎప్పటిదాకా ఎన్ని నాగరికత రాజ్యాలు పుట్టాయి, నశించాయి. దీన్ని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తన చరిత్రను వివరించాడు. నేను ఒకప్పుడు పుట్టాను, నేను ఎప్పుడు పుట్టాను నాకే తెలియదు. నాకు ఊహ తెలిసిన 300 కోట్ల ఏళ్ళు, మరో 300 కోట్ల ఏళ్ళు జీవించవచ్చు. ఈ భూమి నా కూతురే. నీకు సృష్టి రహస్యం చెప్తున్నా. అర్ధనారీశ్వరమైన ఆదిశక్తి దుర్నిరీక్ష కాంతితో వెలుగుతూ ఆమె అగ్నిగోళాలని గుడ్లు పెట్టి అందులో ఒకటి పగిలి సూర్య బింబాలుగా ఆకాశంలోకి. ఆ సూర్య బింబాలన్నిటిలో నేను చిన్నవాడిని. నా అసమర్థ వికార రూపాన్ని అమ్మ కడుపు చెడబుట్టానని ఆమె పైకి విసరేసి ఆకాశంలో అలా కుమ్మరిసారి బాలగా తిరుగుతూ ఉన్న నాడు పరిసర ధూళి పడి కాలి కడిగి నాకు ఆ బలాన్ని ఇచ్చింది. కాలి కడిగి నాకంటే పెద్ద తార ఒకటి మీదకులాగా భయంతో కుంచుకుపోయా. భ్రమణ వేగానికి నాలోని కణితలు విడిపోయాయి. దూరంగా వెళ్ళి నా చుట్టూ తిరుగుతాను. వాటిలో భూమిలో నుండి కూడా ఒక పెద్ద కణిత విడిపోయి దూరంగా వెళ్ళిపోయి అదే చంద్ర. నాకంటే ఎంతో దూరంగా ఉండటం చేత ఇతర భౌజన నక్షత్రాలుగా కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఏకాకు, కొన్నిటి చుట్టూ గ్రహాలు. ఉష్ణం అనుకూలంగా ఉండటం వల్ల భూమి మీద రానిపోటీ పట్టి ఈ భూమి మీద ఎంతమంది జనం ఉన్నారు. అన్ని నక్షత్రాలు మనకు దగ్గరలో ఉన్న సూర్యుని కాంతి ఉన్నాయి. సూర్యుని కాంతి చేరడానికి 5 సంవత్సరాలు పడుతుంది. అది దూరంగా ఉన్న సూర్యుడి కాంతి చేరడానికి 14 కోట్ల ఏళ్ళు పడుతుంది. నా కాంతి భూమి చేరడానికి 8 నిమిషాలు. భూమి కంటే నేను 10 లక్షల ఎక్కువ. నాకంటే 10 లక్షల రెట్లు పెద్దదిగా ఉండే నక్షత్రాలు ఎన్నో. అంటే ఈ విశ్వం ఎంత పెద్దదో ఊహించవచ్చు. ఇది అనంతం. నక్షత్రాలు పుడతాయి, చచ్చి భస్మమైపోతాయి. ఈ బూడిద మరో ఆకారాన్ని పొంది నూతన జీవనం పొంది సముద్రం ఇంకి బాష్పమై మేఘమై వర్షిస్తుంది. ఈ విధంగా ఈ విశ్వం శాశ్వత స్థితి రూపం మారుతుందే తప్ప వస్తువుకు నాశనం. సౌర కుటుంబాలకు ప్రళయం కలగవచ్చు, విశ్వానికి మాత్రం నాశనం లేదు, విలయంది. భూమి నా శరీరం 200 కోట్ల సంవత్సరాల క్రితం విడిపోయి క్రమక్రమంగా పైభాగం చల్లబడి గట్టిపడి రాళ్ళు ఏర్పడి అగ్ని పర్వతాలు పగలగా శిలా ద్రవాలు పైకి చెంది భూమి తలంలో లోతు ఏర్పడి మేఘాలు ఏర్పడి భయంకర వర్షాలు కురిసి
ఈ లోతు ప్రదేశాలన్నీ జలమయమై సముద్రాలై సూర్యరశ్మి వల్ల జలధిలో సూక్ష్మజీవులు పుట్టి అలా కొన్ని లక్షల సంవత్సరాల తరువాత పాచి నాచు తీగలతో చెట్లు మడిచాయి, ప్రాణులు నాచు తీగలను చేరాయి. కాలకర పరిణామంలో నిరస్తికాలైన జలజలాలు పుట్టాయి. తర్వాత వెన్నెముక కలిగిన చేపలు, తర్వాత ఉభయచరాలు, రెక్కల్లో మార్పు వచ్చి తర్వాత కాళ్లలో భూచరాలు పుట్టి వింత వింత చెట్లు పుట్టి దోమలు, ఈగలు, పురుగులు పుట్టి తొండలు, బలులు పుట్టి రాక్షస జంతువులు కూడా ఎగరగల పాములు, ఉడతలు పుట్టి తర్వాత ఈకలు, రెక్కలు ఉన్న పక్షులు, ఏనుగులు, గుర్రాలు, సింహాలు, జింకలు, వేల తెగల కోతు, వాటిలో తోకలు లేని 4 రకాలు, వాటిలో ఒక తెగ నేటి మానవ జాతి. కోతి నుండి మానవ పరిణామం చెందడానికి 1,000,000 సంవత్సరాలు. ఆది చేతన అణువు పుట్టిన తర్వాత మనిషి ఏర్పడటానికి 110 కోట్ల ఏళ్ళు అని భూమి చరిత్ర వివరించాడు. ఈ కావ్యమంతా విజ్ఞాన విశ్వం, సూర్యుడు, భూమి, ప్రాణులు ఎలా పరిణామం చెందాయో కావ్య రూపంలో దువ్వూరు రామిరెడ్డి వర్ణించారు. తెలుగులో ఇటువంటి వైజ్ఞానిక కావ్యాలు దువ్వూరు రామిరెడ్డి రచించిన జలదొంగలు ఇటువంటి కావ్యాలకు ఆద్యం. దువ్వూరు రామిరెడ్డి 2 ప్రపంచ యుద్ధాల నడిమి కాలం కావ్య రచన చేసి ఆంధ్రదేశంలో భావ కవిత్యోద్యమం ముమ్మరంగా ఉన్న రోజులు కావ్యరచన ప్రారంభించి అభ్యుదయ కవిత్యోద్యమం ముమ్మరంగా ఉన్న దశ వరకు కవిత్వం రాశారు. భావ కవిత్వోద్యమంలో ఆత్మాశ్రయ ప్రధాన లక్షణం కాని రామిరెడ్డి రచనలు ప్రధానంగా వస్తువే ఆశ్రయాలు. ప్రణయం అప్రధాన లక్షణంగా ఉన్న రోజుల్లో రామిరెడ్డి కావ్యాలు వస్తువు, నీతి, ధర్మం, త్యాగం. రామిరెడ్డి శాంతిని, స్వాతంత్ర్యాన్ని ప్రేమించి సర్వమానవ సమానత్వాన్ని కోరాడు. రామిరెడ్డిలో సామ్యవాద భావాలు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులలో కృషిని విడిచిపెట్టవద్దంట. పరివర్తనంబులు జరుగుతున్న రాజకీయ సంక్షోభం రగులు కొన్న విప్లవంబుల దేశము వీగుతున్న కృషి త్యజించకు కర్షక కీడు కలుగు అన్నాడు కృషీవరుడు. మనిషి శాస్త్రాలు చదివి విద్యనభ్యసించి కళలు సంపాదించి కూడా వినాశనం వైపే ఎందుకు పోతున్నాడు? మనిషి తనకు కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించటం వల్ల. అన్నమో రామచంద్రాన్ని అలమటించేవాడు స్వర్గ సుఖాల గురించి చెప్తే లాభమే ఉంది అంటాడు. లోకనాశనం కోసం వచ్చిన 2వ ప్రపంచ యుద్ధాన్ని విమర్శించాడు. హిట్లర్ని నిందించి కాల్పనికోద్యమ కాలం ప్రగతిశీల కవిగా రామిరెడ్డిని గుర్తించవు. కాల్పనికోద్యమ కాల దశలో స్త్రీ వర్ణనలో చాలా మార్పు, స్త్రీల పట్ల కవుల దృక్పథంలో ఎంతో ప్రగతి కనిపిస్తుంది. రామిరెడ్డి స్త్రీని ఉన్నతంగా చిత్రించారు. వర్ణనలో ప్రకృతి వర్ణనలు ముఖ్యమైనవి. రామిరెడ్డి కావ్యాలు సూర్యోదయస్తమయాలు, వనాలు, సెలయేళ్ళు, పొలాలు, వర్ష ఋతువు మొదలైన వర్ణన కోసం కాదని రామిరెడ్డి అభిప్రాయం. వర్ణనుడు ఇతివృత్తానికి సంబంధించి పోషకంగా అంగాంగి సంబంధంతో శోభాయమానంగా దువ్వూరి రామిరెడ్డి వర్ణనెప్పుడు అసందర్భంగా కథ ఒక రమ్యమైన ప్రకృతి దృశ్యంలో ఇమిడి ఉంటుంది. రామిరెడ్డిలోని చిత్రకారుడు, కవి ఉమ్మడిగా ఆయన వర్ణనలో దర్శనం. ఆయన కావ్యాలలో ఎక్కువ భాగం సూర్యోదయంతోనూ సూర్యాస్తమయంతోనూ ప్రారంభం. తెలుగులో విజ్ఞాన శాస్త్ర విషయాలు కావ్యత్వ గౌరవం కల్పించినవాడు దువ్వూరి రామిరెడ్డి. విజ్ఞాన విషయాల మీద ఆవిరెడ్డికి ఎంతో ఆసక్తి. సృష్టి రహస్యాలు, విజ్ఞాన శాస్త్ర విషయాలు కావ్య రూపంలో వ్యక్తం చెయ్యడానికి కావ్యమైన కారణం. ఇక్కడ కవి, శాస్త్రవేత్త ఒకటి అయ్యారు. రేపటి నుంచి
రామిరెడ్డి గారి ఖండకావ్యాల గురించి.